మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ చరిత్రలో ఇన్ని జర్నలిస్ట్ సంఘాలతోటి ఒక అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీని తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం 15 మంది సభ్యులతో ఉంటుందండి. మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో ఉంటుంది. ఈరోజు ఈ 15 మంది సభ్యులు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి ఈ సభ్యులు ఈ యొక్క తీర్మానాన్ని మీ ముందు పెడుతున్నారు. నెంబర్ 1, ఏదైతే జీవో 252 సరిచేయాలని ప్రతి ఒక్క మండల స్థాయి నుంచి డివిజను, రాష్ట్ర, జిల్లా స్థాయి విలేకరు కోరుకుంటున్నాడో ఆ యొక్క సవరణలన్నీ కూడా నోటిఫికేషన్ కు ముందే సవరించాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేస్తున్నాం. నోటిఫికేషన్ నెంబర్ 2, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఇమీడియట్ గా ఒక రిప్రజెంటేషన్ ఈ యొక్క జీవో 252 ఉన్నటువంటి మిస్టేక్స్, లోపాలు ఏదైతే ఉన్నాయో గత జీవోని దీన్ని కాంట్రాస్ట్ చేస్తూ పోల్చుకుంటూ ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందనే దాన్ని ఓ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా ఆనరబుల్ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని, తర్వాత ఆనరబుల్ మినిస్టర్ ఐఎన్పిఆర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆనరబుల్ కమిషనర్ ప్రియాంక గారిని ఐఎన్పిఆర్ని ఇమీడియట్ గా కలిసి వారితో చర్చలకు వెళ్తుందనేటువంటి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎక్కువ వాళ్ళని ప్రయారిటీ తీసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఆల్రెడీ ఎంపానల్మెంట్ ఉన్నటువంటి పేపర్స్, డైరీస్, వాటికి వచ్చే అక్రిడేషన్స్ వస్తాయి, వాటి మీద వాయిస్ రేజ్ చేస్తాము. ఏమి ఎంపానల్ కాకుండా ఉన్న వాళ్ళ గొంతుగా కూడా ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. అదేవిధంగా కేబుల్ ఛానల్స్ టోటల్ క్లోజ్ చేశారు. కేబుల్ ఛానల్స్ వాళ్ళకి అక్రిడేషన్స్ లేకుండా రాష్ట్ర స్థాయి అనేది ఆ చిన్న పత్రికలు, కేబుల్ ఛానల్స్, డిజిటల్ మీడియా ఈ మూడింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్టులకి తర్వాత ఫీల్డ్ జర్నలిస్టులకి మధ్య వ్యత్యాసం ఉండకుండా ఒకే ఒక అక్రిడేషన్ కార్డు, 2 కార్డులు లేకుండా ఒకే ఒక అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరం ఈక్వల్ ప్రభుత్వం దృష్టిలో. తర్వాత ఇంకొక నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఉద్యమం జరిగినప్పటి నుంచి ఏర్పడ్డ తర్వాత నుంచి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వేల మంది జర్నలిస్టుల యొక్క రిఫరెన్స్ ఈ 30,000 నుంచి 40,000 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉంటే ఈ 40,000 మంది భవిష్యత్తు కానీ భవిత కానీ మేము కేవలం 10 మందిని తీరుస్తాము 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్టుల ఏదైతే క్రియేట్ చేస్తున్నారో గవర్నమెంట్ దగ్గర కానీ పొలిటికల్ పార్టీస్ దగ్గర కానీ ఆ యొక్క భ్రమలను తొలగించాలని తీర్మానం చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క యూనియన్లకు అతీతంగా ఏవైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఆనరబుల్ సీఎం తోటి, ఐఎన్పిఆర్ మినిస్టర్ తోటి కూడా డిస్కషన్ పెడతాం. ఆ డిస్కషన్ పెట్టినటువంటి గోల్స్ కూడా మేము ముందు పెడుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం రావడంలో మా పాత్ర కీలకమైనది, మా వర్కింగ్ జర్నలిస్టుల పాత్ర కీలకమైనది. కేవలం మీ దగ్గర బదిలీ చేసే 10 మంది జర్నలిస్టులు కాదు, కొన్ని వేల మంది జర్నలిస్టులు బయటకు వస్తూ ఉన్నారు. 50,000 మంది రిఫరెన్స్ వాళ్ళకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ మేమని ఏదైతే జరుగుతున్నారో దాని నుంచి మీరు బయటికి రండి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ యూనియన్స్ ఒక శ్రామిక జర్నలిస్ట్ జాతరని అతి త్వరలో కండక్ట్ చేద్దాం. వేల మంది దానికి ముఖ్య అతిథిగా సీఎం గారిని పిలుచుకుందాం, ఐఎన్పిఆర్ మినిస్టర్ని పిలుచుకుందాం. జర్నలిస్ట్ శ్రామిక జాతర పెట్టేత వర్కింగ్ జర్నలిస్ట్ జాతర తెలంగాణ వ్యాప్తంగా ఏ యూనియన్లో రావచ్చు. ఇది ఒక తీర్మానము. అది ముఖ్యమంత్రి గారికి మాటిద్దాం, సార్ మీరు బయటికి రండి, మీ పథకాలను మా 50,000 మంది జర్నలిస్టులు సబ్మిట్ చేస్తున్నారా గ్రామ స్థాయిలో, ఇక్కడ మీ చుట్టూ లేని ఈ సీఎంఓలో కూర్చొని, తర్వాత సెక్రటరీలో కూర్చొని, అసెంబ్లీ సెక్రటరీ చూస్తూ సంఘం ఒక సంఘం పేరుతో ఉన్న 10 మంది చెప్తే ఓట్లు పడుతున్నాయా? ఒక పనిచేసే ప్రభుత్వానికి ఎవరి తోడ్పాటు ఉంటే బాగుంటుందని మీరే చర్చ చేయండి అని చెప్పేసి వాళ్ళ కళ్ళు తెరిపించే బాధ్యత కూడా ఈ జేఏసీ తీసుకుంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ. ఇదండి, ఇవి ఈరోజు తీసుకున్నటువంటి ఈ యొక్క తీర్మానాలు. ఈ యొక్క తీర్మానాల యొక్క సార్ సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించాల్సిన బాధ్యతలు విధులు లేవు కనుక బాధ్యతలు వారు నిర్వహించాలి.
మీరంతా మళ్ళీ ఒకటే అన్నాను, మీడియా అకాడమీ దుర్వినియోగాన్ని అరికట్టండి, మీడియా అకాడమీ దుర్వినియోగాన్ని అరికట్టండి అనే ప్రజెంటేషన్ ఇచ్చేసేద్దాము 100%. ఇప్పుడు ఒకటి ఏంటంటే చివరి రిజల్యూషన్ ఇది మన అందరికి సంబంధించింది. ఇక్కడ ఉన్న అందరి సంఘాలు కొంతమంది అధ్యక్షులు వాళ్ళ ఉన్న ఢిల్లీలో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా పంపిస్తారు ఇక్కడికి. అందరికి అప్పీల్ ఏంటంటే ఈ జేఏసీ అన్నది ఏ ఒక్కరిలో కాదు, మనందరం అంటే మన వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క టోటల్ జాతిని సూచించేటటువంటి జేఏసీ. దీన్ని బలోపేతం చేయాల్సిన అంశం కూడా మన చేతుల్లోనే ఉంది. రూరల్ ఏరియా వరకు వెళ్లాల్సినటువంటి అంశము, దాని యొక్క ప్రాధాన్యత అది కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ జేఏసీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇది మా జేఏసీ, ఈ జేఏసీ గొడుతుంది వెళ్తే న్యాయం జరుగుతుంది, అది మండల స్థాయిలో జరిగినటువంటి ఫీలింగ్ ఒకటి కలగాలని ఒక 40-50 మంది జర్నలిస్టులతో అధికారులు. ఇది చిన్న సమస్య, మనం పరిష్కరించుకున్నాం సీఎం గారితో. నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే పెద్ద సమస్యలు ఢిల్లీ స్థాయిలో పరిష్కరించుకున్న వాళ్ళు ఇది కూడా అయితే కాదన్న క్వశ్చన్ లేదు. వాళ్ళు 100 రానియండి. అసలు అన్న కర్ణాటక చెప్పినట్టు ఎవరి పని ఏంటో కూడా ఓపెన్ డిబేట్ లో మాట్లాడుతున్నాం సీఎం కూడా. అసలు ఎవరి పని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయాలి, ఎవరి పని ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు ఒకటే ఇప్పుడు 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 ఎక్కడైనా చూడండి, సీఎం గారు ఒక ప్రోగ్రామ్ పోతే అక్కడ వాళ్ళు 10 కోట్లు అడుగుతున్నట్టు అక్కడ వాళ్ళు జోబు చూసిన ఇమీడియట్ గా మీకు 50 కోట్లు ఇచ్చేస్తున్నా అంటున్నారు. అక్కడే మనం వర్కింగ్ జర్నలిస్ట్ జాతర చూపిస్తాం 1000 మందితో, అన్ని సంఘాలు కలిసి చూపిస్తాం. ఒకటే అడుగుతాం, సార్ యునైటెడ్ ఏపీ గవర్నమెంట్ లా జర్నలిస్ట్ అన్నాడు ఒక కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు లాగా ఇచ్చారు. ఒకవేళ అకార్డింగ్ టు లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లా ఉంటే బిలో పవర్టీ లైన్ కింద పరిగణించండి జర్నలిస్ట్ అందరినీ. జర్నలిస్ట్ అందరినీ బిలో పవర్టీ లైన్ కింద పరిగణిస్తే ఆ కార్డు కనుక వస్తే ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికేషన్ ఫ్రీ, ఎక్కడికి పోయినా ఐడెంటిటీ ఉంటుంది, ఎక్కడికి పోయినా ఐడెంటిటీ ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా మనం ఆయన బయటికి అతి త్వరలో యూనిటీగా మనం ఉంటే ఏమీ కాదు. 100% ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ వచ్చిన సోదరులు కానీ అందరూ కలుపుకోవాలని ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని ఈ 5 రిజల్యూషన్స్ 6 రిజల్యూషన్స్ పెద్దలందరూ మీ అందరి సమక్షంలో మీ వర్షకాలాల మధ్య పాస్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీకి ఈరోజు త్వరలో పోసుకుందని చెప్పేసి మేము ముందు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కూడా సారు సోమయ్య గారు ఆనంద్ అన్న గారు ప్రకటిస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఒక్క సెకండ్ అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సమస్యల పట్ల మనకు మీడియా అకాడమీతో సంబంధం లేదు అని కమిషన్ చేయాలి. 50,000 మంది జర్నలిస్టులు ఒకవైపు ఉంటే ఒక్కరు మీడియా అకాడమీ ఒకవైపు ఏమవుతుంది, ప్రయారిటీ ఇవ్వద్దు, పెద్దగా మనం అందరం ఏకమైనాం. అతి పెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఏ రాష్ట్రంలో లేదు ఈ జర్నలిస్ట్ సంఘాలతో. ఈ జర్నలిస్ట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావంతో అయిపోతుంది. ఇంకోటి మనం కూడా ముఖ్యమంత్రి కలుస్తాం, ఇప్పుడు ఆయన పైన ఆయనతో మాట్లాడాల్సిందేగా, అదేదో మనం ఇంట్లోనే మాట్లాడదాం, ఎక్కడ సమస్య ఉందో అక్కడనే షూట్ చేద్దాం, మాట్లాడు. చిన్న ఇంకోటి మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా ఇంకో నెంబర్ కూడా ఇస్తున్నామంటే 944 నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను. ఇవాళ అటెండ్ వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా వాళ్ళ డిసిగ్నేషన్ తోటి జిల్లా పేపర్ పెట్టగలిగితే మన గ్రూప్ రెడీ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ రెడీ చేస్తాను. మన అంతా దాంట్లో ఓపెన్ అథారిటీ న్యూస్ పెట్టుకోకూడదు. దాంట్లో మన జర్నలిస్ట్ సంబంధించిన సమస్యలు ఎక్కడ ఇబ్బంది జరిగింది అంటే మీకు మనకు సమాచారం వస్తుంది. గ్రూప్ లో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేశారనో వేధిస్తున్నారనో వచ్చేస్తే ఆ సమాచారం